మీరు కూడా మేడం గారిలో మీరు గమనించేటువంటి అనుభవాలు, మీ అభిప్రాయాలు పిల్లలు చెప్తే టీచర్లు చాలా సంతోషిస్తారు. నేను చెప్పడం కంటే మీరు మేడం గారి దగ్గర క్లాసులు విన్నారు, అలాంటివన్నీ చెప్పాలి. నేను గతంలో స్కూల్లో పిల్లలు ప్రతి ఒక్క టీచర్కు వాళ్ళ స్టైల్లో చెప్పే కొన్ని ఊత పదాలు వస్తూ ఉంటాయిస్తూ ఉపన్యాసం ఇచ్చారు పిల్లలు. అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. నా ఊత పదాలు నేను విన్నా పిల్లల ద్వారా. కాబట్టి అలాంటి మీరు ఊత పదాలను కాదు, కానీ మీరు మేడం గారిలో గమనించినటువంటివి, అబ్జర్వ్ చేసినటువంటివి, మీకు ఆనందాన్ని ఇచ్చి మర్చిపోలేనటువంటి కొన్ని వచ్చి ఇక్కడ చెప్తే మేడం గారు ఆ జ్ఞాపకాలతో వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. మనస్ఫూర్తిగా మేము కోరుకునేది ఏంటంటే ఈ స్కూల్లో పోస్ట్ ఖాళీగా ఉంది, మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ పిల్లలు అలవాటు అయిపోయారు. ఇదే స్కూల్లో ట్రాన్స్ఫర్స్లో మళ్ళీ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సచివ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం గారికి కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. మా కోసం వచ్చారు, మా స్కూల్లో సకాలంగా పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల వారికి, నాతోటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర బృందానికి నమస్కారాలు మరియు విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈరోజు మేడం గారు యొక్క ఈరోజు ఇక్కడి నుంచి తన సొంత స్కూల్కి వెళ్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మనకు మేడం గారు ఎటువంటి లక్కీనో చెప్తాం. 2 మాటలు. 2023-24 సంవత్సరంలో తాత్కాలిక అంటే 1 నెలనే ఉండి హెచ్ఎం గారు ఇక్కడ యూజ్ చేసుకొని మీకు ఏమంటే అదృష్టం తొండదిన్న విద్యార్థులు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఏమంటే 2023-24లో ఒక మేడం గారు వచ్చి రిటైర్ అయిన తర్వాత హెడ్ మాస్టర్గా ఈసారి ఇన్ఛార్జ్ తీసుకోవడము అంటే అది ఒక దురదృష్టం. ఎందుకంటే రెగ్యులర్గా ఒక హెడ్ మాస్టర్ వాళ్ళు 3 రోజులు అయితే ఎప్పుడు సతాయిస్తున్నారు పాపం. బాగా సార్ లీజర్ సార్ అయి సార్ కాబట్టి ఎవరెవరు అట్లా కొంచెం సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. ఆయన ముందుకు లాగినారు. మరి 2024-25 మళ్ళా ఒక బాంబు పడింది. ఏంది ఈశ్వరుడు సార్ లీడర్ కదా. అందరితో బాగా ఉండి ఆయన మేనేజ్మెంట్ చేస్తా ఫస్ట్ అసిస్టెంట్గా వాళ్ళలో 4 చేస్తూ ఉన్నాడు. ఆయన రిటైర్మెంట్. అందులో ఈయన సార్ హెచ్ఎం ఆయన ఇద్దరు చేస్తున్నారు బాగా. నేను దిక్కు హాస్పిటల్కి అదొక పని మీద తిరుగుతాను. ఇంకా అప్పుడు ఈ గవర్నమెంట్కి మనం అప్రిషియేషన్ చేయాలి. ఇక్కడ ఎవరో కాదు సార్ కూడా మన డిప్యూటీ వచ్చి మీరు అడగలేదే ముందు పోస్ట్ మా దగ్గర ఉండింది కానీ అని చెప్పలేదు, మీరు ట్రై చేయలేదని చెప్పినారు ఆయన. మన సార్కి ఎందుకంటే ఈ స్కూలు 2 పనులు నాడు నేడు ఈ పనులతో కొంచెం మనకి ఇబ్బంది అయ్యి టీచర్ రాలే, పిల్లలు సఫర్, క్లాస్ లేదు, ఉండేదా లేదా. అటువంటి సమయంలో ఆ యొక్క మంత్రి ద్వారా మనకు కమిషనర్ ద్వారా ఇది మళ్ళీ వర్క్ అడ్జస్ట్మెంట్ జరగడము మన పాఠశాలకు మేడం వెతుక్కుంటూ ఎక్కడ ఉందో కంఫర్టబుల్గా మన స్కూల్కి పొద్దుటూ దొరుకుతుంది. ఆయన మన అదృష్టం, అక్కడ పిల్లల అదృష్టం మీద ఉంది కాబట్టి. లేకుంటే 10th క్లాస్కి ఇప్పుడు 6th క్లాస్ మ్యాథ్స్ బుక్ సెకండరీ రాలే సెమిస్టర్, అటనే పరీక్ష అయిపోయింది, అటనే ఉండింది. 10th క్లాస్కి కూడా సైన్స్ చదివినామంటే చదివినాం, రెండోది సైన్స్ అన్నట్లు ఉండిండు. కానీ ఇప్పుడు జరిగిందా లేదా మేలు మనకు ఎవరి ద్వారా జరిగింది? మేడం గారు ఆప్షన్ చేసుకొని అది మంచిగా ఎవరు వచ్చినాం తూర్పు మంత్రంగా కాకుండా అందరితో కలివిడిగా ఉంటూ మేడం ఒక పాత మెంబర్గా 8 నెలలు చేస్తే 7 సంవత్సరాలు చేసినట్టుగా మనతో అందరితో కలివిడిగా ఉండి మేడం గారు తమ అమూల్యమైన సేవలను ఇక్కడ అందించి మనందరికీ ఆనందం చేసినారా లేదా? మనకు సైన్స్ అంటే అవగాహన మళ్ళా పునర్విమర్శ అయిందా లేదా? చెప్పాలి, అయిందా లేదా? లేదా చెప్పండి. అయిందా? ఓకేనా? థ్యాంక్స్ కదా మేడంకు. కాబట్టి ఈ సందర్భంగా అమూల్యమైన సేవలు మా పాఠశాలలో ఇక్కడ 7 నెలలు వారు నేను చేసినా కూడా 7 సంవత్సరాల మా యొక్క ఫ్రెండ్షిప్ మాదిరిగా అందరితో టీచర్లతో సఖ్యతగా ఉంటూ పిల్లలకు కూడా మంచి ఆశీస్సులు అందజేసినందుకు అందరి తరఫున అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ కూడా ధన్యవాదాలు. మేడం ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా బాధాకరమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. మేడం గారు ఎప్పుడు చెప్పారు సార్ 30 years చూస్తే. సో 30 years అని సార్ చెప్తా ఉంటే నేనే షాక్ అయిపోయినా. 30 years అయింది అప్పుడే మేడంకు. సో ఆ రకంగా అనిపిస్తుంది మీకు మేడం 30 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అంత కొద్దిగా వయసు ఎక్కువ ఉండేది. చదువులో కొద్దిగా పోదాంలే నెక్స్ట్ ఒక 10 minutes వెయిట్ చేసి పోదాంలే ఆ రకంగా ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే వ్యక్తిగతంగా ఆ పీరియడ్లో కూడా మేము హెడ్ మాస్టర్ సార్ని అడిగి తగ్గించేసింది 9th అయితే. చెప్పాలంటే కొద్దిగా బాధ వేసింది, చాలా బాధ వేసింది కదా.
ఎందుకు సార్ నాకు 3 days గ్యాప్ వస్తుంది, ఆ పీరియడ్ నేను సాటర్డే పీరియడ్ కూడా వేపిస్తున్నాను. మామూలుగా జనరల్గా సార్ వాళ్ళు చెప్పినట్టు మనకు డెప్యుటేషన్ మీద వచ్చేటువంటి టీచర్స్ చాలా తక్కువగా ఉంటారు. మేడం లాగా క్లాసెస్ ఎక్కువ తీసుకోవాలా, ఏ పీరియడ్ కానీ ఒక పీరియడ్ కూడా వేస్ట్ చేయకుండా. ఒక 5 minutes ఏమైనా లేట్ వస్తే మేడం నేను 3rd పీరియడ్ కూడా శనివారం తీసుకుందాంలే అంటే కరెక్ట్ బెల్ కొట్టాలని వచ్చేస్తారు. సో ఇటువంటివి ఇంకా చదువు పరంగా పిల్లలు మీకు అందరికీ తెలుసు. మేడం ఎలా డెడికేటెడ్గా చేశారో, ఎలా మీతో చదువు చెప్పారో, మీకు ఏ రకంగా మీతో ఆ నాలెడ్జ్ను అక్వైర్ చేసేటట్టుగా వర్క్ చేశారో అంతా మీకు తెలుసు. మేడం చెప్పేటువంటి విషయాల్లో నేను వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మేడం చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, మనము ఎక్కడ చేసినా కూడా డెడికేషన్గా చేయాలి. చేసేటువంటి పని ఇక్కడి నుంచి మనం వేరే చోటుకి వెళ్ళినా కూడా పిల్లలు గుర్తు పెట్టుకునేటట్టుగా మనము వర్క్ చేయాలి అనేది ఒకటి. రెండోది భయం భక్తితో మనం ఉండాలి, పని చేయాలి. అదేవిధంగా నిజ జీవితంలో కూడా మనము అదే రకంగానే ఉండాలి. అంటే స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా. ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇవి 2-3 వాక్యాలు ముఖ్యంగా మేడం చెప్పినటువంటి విషయాల్లో నాకు బాగా మనసుకు తగినమాట. సో మీరు కూడా 1 నెల కానీ 2 నెలలు కానివ్వండి, టీచర్స్ ఎవరన్నా వచ్చినా కూడా జీవితాంతం మీరు గుర్తు పెట్టుకుంటారు. 1-2 పిల్లలు కనీసం క్లాస్ వైజ్గా 1-2 పిల్లలైనా కూడా ఆ మార్క్ అనేది ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. 2-3 నెలలు వచ్చినా కూడా, లాస్ట్ ఇయర్ కూడా మీకు వచ్చింటారు కదా. సో మేడం గారు 1 year చేసినా కూడా నిజంగానే 7 years 8 years చేసినట్లుగానే మాకు కూడా అనిపించింది. స్టాఫ్ రూమ్లో కానీ పిల్లలతో కానీ చాలా కలివిడిగా. సో ఏదో మనము 6-7 monthsకే వచ్చాము అనేటువంటి భావన ఎప్పుడు కలగలేదు. మేము కూడా మా తరఫున కూడా మేడంకి ఎప్పుడు కలిగించలేదని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా చక్కగా కలిసాము. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ కానీ ప్రతి ఒక్కరూ మేడంతో బాగా కలిసిపోయాము. సో మేడం గారు మళ్ళీ డెప్యుటేషన్ మీద కాకుండా డైరెక్ట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో ఇక్కడికే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేడము ఎక్కడున్నా కూడా లైఫ్ లాంగ్ మంచి ఆరోగ్యంతో జీవించాలి. మంచి ఎక్కడైనా కూడా ఒకవేళ రాలేకపోయినప్పుడు కూడా లాస్ట్కి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా చక్కగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చుకోండి సార్ గారికి. ఉపాధ్యాయులు గారికి, అదొకటి ఉపాధ్యాయులకు క్రీడాభివందనాలు, విద్యార్థులకు ఆశీస్సులు. ఈశ్వరెడ్డి సార్ రిటైర్ అయిన తర్వాత దాదాపు 3 months బయాలజీ సబ్జెక్ట్ మన స్కూల్లో లేదు. చాలా బాధపడ్డాం స్టాఫ్ అంతా కూడా. పిల్లలు బయాలజీలో చాలా వెనకబడిపోతున్నారని చెప్పేసి శత విధాల ప్రయత్నం చేసినాం. ఎవరైనా వస్తారేమో డిప్యూషన్ వేయించుకుందాము, పిల్లలు లాస్ కాకూడదని చెప్పి. శర్మ సార్ చెప్పినట్టు కమిషన్ నుంచి డిప్యూషన్ రావడము మన పాఠశాలకు చెప్పాలంటే మా మేడంకు పొద్దుటే దొరికేది. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు భగవంతుడు మీ అదృష్టం కొద్దీ ఏమో ఆయన ఇక్కడికి పాఠశాలకు పంపించడం జరిగింది. చదువు అందరూ చెప్తారు, కానీ డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు నాకు ఎందుకులే అనే ఒక భావన ఉంటుంది మామూలుగా. కానీ మేడంలో మాటల పరంగా 1-2 సార్లు నేను విన్నాను, కానీ స్టార్టింగ్లో తర్వాత ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. రెగ్యులర్ టీచర్ కూడా ఏ విధంగా పనిచేస్తారో దానికన్నా ఎక్కువనే పనిచేశారు. ఎగ్జామ్స్ నిర్వహించడంలో కానీ, పోస్టింగ్ చేయడంలో కానీ. మంచి విషయం ఏమంటే అందరు టీచింగ్ చెప్తారు, మేడము చాలా బాధపడిపోయేది అనమాట. ఏం చేస్తారు ఇక్కడ పిల్లలు చెప్తే చదవరు, రాసుకొని రారు, చదువుకోరు. ఆమె ఆ చర్చికి వెళ్తే వాళ్ళ భగవంతులతో కోరుకునేది అన్నమాట మనసులో, ఆ పిల్లలు బాగా చదువుకోవాలా, ఎగ్జామ్స్ బాగా రాయాలా అని చెప్పేసి. ఆమె ప్రేయర్లో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేది. అంటే ఆమె మంచి మనస్తత్వానికి మనం నిజంగా అభినందనలు తెలియజేయాలి. మీకోసం చూడండి, మనం మామూలు స్వార్థపరులము, మనం మన కోసమే ప్రేర్ చేస్తాం అంతే కదా. మన కోసము, మన అమ్మ నాన్న కోసం ప్రేర్ చేస్తాము. కానీ ఒక ఉపాధ్యాయురాలు మీకోసం కూడా తమ యొక్క ప్రేయర్లో ఇన్వాల్వ్ చేయడం, మిమ్మల్ని కూడా బాగా చదవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోండి. మేడము నా క్లాసులు కూడా ఎక్కువ, సార్ పిల్లలు చదువుకోలేము సార్, రాసుకురావడం వీళ్ళు చెప్తే నీళ్ళు సార్ ఈరోజు నా క్లాస్ తీసుకుంటాను, నేను క్లాస్ తీసుకుంటా అని చెప్పి కొన్నిసార్లు ఇచ్చేవాడిని, కొన్నిసార్లు కొట్లాడేవాడిని. ఏంటి మేడం రోజు మీరేనా నేను ఆడించుకోకూడదా, నాకు వచ్చే 2 పీరియడ్లు 3 పీరియడ్లు అని చెప్పేసి కొట్లాడేవాడిని. నిజంగా మేడంతో కొద్దిగా నేను అఫెక్షన్గానే ఉన్నాను, ఒక చిన్న తప్పలాగా. ఎందుకంటే గట్టిగా మాట్లాడేది మేడము, నేను కూడా మేడం మెల్లగా మాట్లాడాను మేడం అని చెప్పేసి మేడంతో జోకులు వేసుకుంటా బాగా హ్యాపీగా సంతోషంగా గడిపాను. నిజంగా మేడం మీరు ఇక్కడ రావడం, పాఠశాల రావడము
విద్యార్థుల పరంగా మా ఉపాధ్యాయుల పరంగా అందరూ కూడా మేము అదృష్టం భావిస్తున్నాము. నెక్స్ట్ ఛాన్స్ ఉండే రోజు కూడా మీరు ఇక్కడికే రావాలని చెప్పి కోరుకుంటున్నాము. మీ యొక్క శేష జీవితం ఎక్కడున్నా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ విధంగా నేను సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ప్రధాన పదార్థాలకు ధన్యవాదాలు. నమస్కారాలు. బయాలజీ టీచర్ ఈరోజు చివరి రోజు అనగా చాలా బాధగా ఉంది. బయాలజీ టీచర్ ఫస్ట్లో వచ్చినప్పుడు అందరి పేర్లు బాగానే తెలుసుకోవడానికి బాగానే ప్రయత్నించింది. లెసన్ చెప్పడంలో కూడా చాలా బాగా చెప్పింది. అర్థం కాకుండా 1-2 సార్లు కూడా ఓపికతో చాలా బాగా చెప్పేది. బయాలజీ టీచర్ మళ్ళీ అక్కడ వాళ్ళ ముందు స్కూల్ వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఇక్కడే ఉండింటే ఇంకా చాలా బాగుండు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇక్కడికే అండి మేడం. బయాలజీ మేడం వెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయితే బయాలజీ మేడం ఇక్కడికే రావాల్సిందిగా కోరుతున్నాను. పాఠ్యాంశం బోధించేటప్పుడు ఏదైనా మాకు బయాలజీ మేడం ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా బాధగా ఉంది. బయాలజీ మేడం లెసన్ బాగా చెప్తుంది. నాకైతే 1-2 సార్లు ఓపికగా చెప్తుంది. మేడం లెసన్ చెప్పే మధ్యలో ఫోన్ వచ్చినా వాళ్ళ కొడుకు వాక్యం చేస్తుంది. ఏంటి మేడం అని అడిగితే మీరు కూడా బాగుండాలని ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ప్రమాదం జరగద్దని వాళ్ళ కొడుకుకి పదే ఫోన్ చేసి వాక్యాలు చెబుతుంది. అప్పుడప్పుడు మాకు కూడా చెబుతుంది మేడం వాక్యాలు. బయాలజీ మేడం ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా బాధగా ఉంది. ట్రాన్స్ఫర్లో ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. మేడం గారు మన పాఠశాలకు రాకముందు జరిగిన చిన్న సంఘటనలు, తర్వాత వచ్చిన సంఘటనలు క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. మనము ఈశ్వరెడ్డి సార్ వెళ్ళిన తర్వాత మంచి డెడికేటెడ్, డిసిప్లిన్, పంక్చువాలిటీ, పిల్లలపైన ఎక్కువ శ్రద్ధ కేటాయించే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే మనకు వస్తే చాలా బాగుంటుంది అని చాలా ఎంక్వైరీ చేశారు. అప్పుడు డిప్యూటీ డిఓ, మనకి పై అథారిటీ డిప్యూటీ డిఓ సార్ గారు, ఆయన ద్వారా చాలా ప్రయత్నించేసి తీసుకురావాలని ట్రై చేస్తున్నాం. కానీ సాధ్యం కాలేదు. ఒక సందర్భంలో మన సోషల్ సార్ గారు చెప్తే పెద్దముడి మండలం నుండి పాంప్లెట్ సార్ అని ఆయన తీసుకురావడానికి కూడా చాలా ట్రై చేస్తున్నాం. సాధ్యం కాలేదు. ఎవరు వస్తారా, ఎటువంటి వ్యక్తి వస్తారు, చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు కదా ఈశ్వరెడ్డి సారు. ఈ డిసిప్లిన్ విషయంలో నాకు చాలా కోల్పోయినానే అనే ఒక భావజాలంలో ఉండేవాడిని. ఆ సందర్భంలో మేడం రావడం జరిగింది. మేడం వస్తూనే డిప్యుటేషన్ పర్పస్గా నన్ను వేస్తే, ఏం సార్ ఇట్లా పీరియడ్స్ అన్న అలాట్ చేస్తున్నారు, ఇన్ని పీరియడ్స్ నేను ఎట్లా చెప్తాను సార్ అని మేడం అన్న సందర్భం నాకు బాగా గుర్తుంది. అది తన బంధువు అయినటువంటి కృష్ణప్రసాద్ ద్వారా కూడా 10th క్లాస్ బోధించే 10th క్లాస్ పాఠ్యాంశాలు ఉన్నాయి, గత 2 నెలల నుండి ఏం జరగలేదు, ఈ పాఠ్యాంశాలు బోధిస్తూ 3వ తరగతి నుండి మళ్ళీ మేడంకి అలాట్ చేస్తున్నారంట, ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్, ఏమయ్యేవారు సార్ మీరు, ఇట్లా చేస్తే ఎట్లా అని సార్ కూడా నన్ను అడగడం జరిగింది. సరే, కొద్ది రోజుల్లో కొద్దిగా చేంజ్ చేస్తాము, ఆ భారం కూడా కొద్దిగా మేము పంచుకుందామనే ఉద్దేశంతో నేనున్నాను. కొద్దిగా క్రమక్రమంగా వచ్చే కొద్ది అదంతా మర్చిపోయి మేడము అదనంగా నాకు పీరియడ్స్ కేటాయించండి, నాకు 9th క్లాస్ అందుకు పీరియడ్స్ రావడం లేదు, 5th క్లాస్కు పీరియడ్స్ రావడం లేదు, నాకు కేటాయించండి అనే స్థాయిలోకి వచ్చేసింది. అంటే మీ మీద అంత అఫెక్షన్ ఏర్పడింది, మీరన్నా కూడా మేడంకు అట్లే ఏర్పడింది. సో ఆ అఫెక్షన్తో మేడం చాలా చక్కగా నిర్వహించారు. మాకు కూడా ఆ లోటు, పిల్లలపైన డిసిప్లిన్ విషయంలో ఏర్పడినటువంటి లోటును చాలా తీర్చారు. ఏదైనా పాజిటివ్గా తీసుకుంటారు మేడం. పిల్లల క్రమశిక్షణ బాగాలేదు, సరే సార్ పిల్లలు మార్పు వస్తుంది, చదువుతారు వాళ్ళు, ఇట్లా అని క్రమశిక్షణ విషయాలలో కూడా చాలా శ్రద్ధగా తీసుకున్న వాళ్ళు. మేము ఒక విధంగా అనుకుంటే కొద్దిగా చాలా బాధగా ఉంది మనసులో. మాత్రం కొద్ది కాలంలో అయినా కూడా అందరిలో, మా స్టాఫ్ అందరిలో కూడా ఒక మంచి వ్యక్తిగా, మంచి
ఆ భావజాలం అంటే ఏ విషయమైనా అడిగితే దానికి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి నైపుణ్యం ఉంది మేడం దగ్గర. అటువంటి వ్యక్తి వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక బాధ ఉంది. అయితే మేడం ట్రాన్స్ఫర్స్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మన పాఠశాలను కోరుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చివరిసారిగా మేడం గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మన పాఠశాల, మన విద్యార్థులు, మన స్టాఫ్ గురించి తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, నా తోటి ఉపాధ్యాయులకు అందరికీ నా వందనములు, పిల్లలకందరికీ నా శుభాశిస్సులు. యాక్చువల్గా నేను తొందరదిన్నకి రావాలనేది మాత్రం మనసులో ఇంత పోషన్ కూడా అనుకోలేదమ్మా, నిజం చెప్తున్నాను. ప్రొద్దుటూరే తీసుకోవాలా అనుకుని ఉన్నాను. తర్వాత అక్కడికి వెళ్ళాక రెండు ప్లేసెస్ పెట్టారు, 4 పెట్టారు పెట్టడమేమో. ఏది టంగుటూరు, ఏమంటారు, గాదగూడూరు, తొండల దిన్న, దేవగుడి ఏటో పెట్టారు. సర్లే దేవగుడికి వెళ్ళిపోదాం అనుకున్నాం. నిజంగా నేనైతే మాత్రం తొండల దిన్న అంత రూపాయలు లేదు నా మనసులో. దేవగుడికి పోదాంలే అనుకున్నాం. అనుకుంటే మా ఇందాక చెప్పారు కదా క్రిస్టఫర్ సార్ అని, ఆయన నాకు అన్నా, దేవగుడి దేమొద్దు, నువ్వు తొండల దిన్న తీసుకో, నేను చెప్తాను కదా, నువ్వు తొండల దిన్న పో అన్నాను. ఏంది పొన్న నాకు ఇష్టం లేదంటే, వద్దు నువ్వు దేవగుడి అని ఆయనే రాయించినాడు. తొండల దిన్న పోతుంది మా పాపని. సరే అని వచ్చిన, ఇక్కడికి వచ్చిన ఆయనే పిలుచుకొని వచ్చినాడు. పిలుచుకొచ్చేటప్పుడు కూడా నువ్వు తొండల దిన్న ఎన్నో పిలుచుకొని పోదని చెప్పి పిలుచుకొని వచ్చినాడు. సరే చూశాను. తర్వాత చూస్తే మేము అక్కడ డబల్ టీచర్స్ నుండి 24, 26 పీరియడ్లు, మహా అంటే 28 అంటే అది గొప్ప వీక్లీ వచ్చే పీరియడ్స్ సార్. ఇక్కడికి వచ్చాను 38 పీరియడ్లు చూసా. ఏంద్రా భగవంతుడా, ఇన్ని పీరియడ్లు ఉన్నాయి. మా ఆయన ఫోన్ చేశా, తొండల దిన్న తీసుకొస్తుంది. ఇక్కడ చూస్తే 38 పీరియడ్లు ఉన్నాయి, ఎప్పుడు చెప్పాలి చెప్పున్నా అంటే నేను ఇట్లనే అన్నా ఫోన్ చేసి, నువ్వే నన్ను బలవంతానే తెచ్చి వేసినావు, ఇన్ని పీరియడ్లు వచ్చినాయి అని. అవునమ్మా అన్నేస్తారా నీకు అన్నాడు. అవును అన్నేస్తారా నాకు తెలుసు. సరే ఉండని పాపం సారు చెప్పినట్టు సార్ ఫోన్ చేసినాడు. సారు మా ఆయన ఫోన్ చేసి, ఏమయ్యా డిప్యూటేషన్ వచ్చిన ఆమెకు అన్ని పీరియడ్ ఇచ్చినారే అన్నాడు. తర్వాత క్లాసు యాక్చువల్గా నేను ఎగరగొట్టే మనస్తత్వము నాకు ముందు నుంచి లేదు. ఒక అన్నాను కానీ ఇన్ని పీరియడ్లు వేసినారే సార్ అని. ఎందుకంటే నేను అక్కడ చాలా తక్కువ పీరియడ్లు పనిచేశాను. వర్క్ అంటే ఎక్కువ కరెక్షన్స్కి పిల్లలకి ఏదైనా చూసుకోవడానికి బాగా టైం ఉండేదన్నమాట. ఈడ అన్ని క్లాసులలో ఉన్నట్టే ఉండేది. అందువల్ల నాకు కొంచెం విసుగు వచ్చింది ఫస్ట్ కొత్తలో, ఏంది బై ఇంత కొంచెం కూడా టైం అనేది గ్యాప్ లేకుండా పోతుంది అని. తర్వాత మాత్రము నేనే అడిగి తీసుకున్నా, 8 వాళ్ళకు ఒక పీరియడ్ ఎక్స్ట్రా ఇప్పించుకుంటే చెప్తున్నా. నిజంగా మళ్ళీ నేను వచ్చినా చదవలేదనుకో, మళ్ళీ నేను వెళ్ళిపోతాను సార్ ఏదో సరే నాన్న, మీరందరూ మంచి పిల్లలు, మంచిగా ఉండండి. నాకు సార్ వాళ్ళు నిజంగా నేను ఎప్పుడే కానీ ఇది కొత్త స్కూల్ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. సొంతం నా ఇంటి ఫ్యామిలీ ఎట్లుంటారో సేమ్ ఇది ఇక్కడ కూడా అంతే ఉంది. నా కుటుంబంలో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో స్కూల్లో కూడా అందరి మధ్య నేను అంత హ్యాపీనెస్గా ఉన్నాను, అంత హ్యాపీగానే వెళ్తున్నాను. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే నేనేమన్నా ఎవరైనా హర్ట్ చేసింటానేమో కానీ నన్ను ఎవరు హర్ట్ చేయలేదు. నేను జోక్గా తీసుకొని మీకే చెప్తాను, ఓకే సార్ ఎప్పటి నుంచి మీకు సౌండ్ పొల్యూషన్ ఉంటుంది సార్ అని చెప్పిన. కాబట్టి నేను ఎవరైతే మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ ఉన్నా మహా అంటే ఒక 7 నెలలు నింటాను. 7 నెలలు కూడా లేనేమలేదు సార్, 7 మంత్స్ నింటా సెప్టెంబర్ నుంచి. కాబట్టి మా అందరి పిల్లలకు చెప్తున్నాను, పాపం నేను 3rd క్లాస్కి వెళ్ళకపోయినా పిల్లలు సార్ నన్ను ఎంత బాగా పిలిచేవాళ్ళు సార్, రండి మేడం ఇవాళ అన్నీ చెప్పేవాళ్ళు సార్. పాపం వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ నాతో పంచుకుంటారు. కాబట్టి మా ముఖ్యంగా 7th క్లాస్ పిల్లలు, మా ఆడపిల్లలు మగపిల్లలు కొంచెం చదవడం నేర్చుకోండి. 8th క్లాస్ వాళ్ళు అంటే మాకు చెప్పలేదంటారు, మా 6th క్లాస్ వాళ్ళు నేను పాపం వాళ్ళు రేపు సంవత్సరం మీరే కదా మేడం మాకు 7th సైన్స్కి వచ్చేది, మీరు ఆడికి పోరు కదా మేడం రోజు వచ్చి అడుగుతుంది సునీత. వస్తా లేదా అని చెప్పిన సార్కి 6th ఇద్దాము, నేను 7th అట్లే ఉంచుకుంటానండి అని చెప్పినాను. కాబట్టి నాన్నలు అందరికీ పిల్లలందరికీ చెప్పేది ఒక్కటే, బాగా చదువుకోండి. ఏ టీచర్లు ఉన్నా కూడా వాళ్ళని బాధ పెట్టకుండా
టీచర్లు బాధపడితే మనకు చదువు రాదురా, అది తెలుసుకోవాలి ముందు. చాలా వాళ్ళు చెప్పినటువన్నీ ఎప్పటికప్పుడు చదువుకొని ఓ మంచి పొజిషన్లో దొండలదండే పిల్లలు అంటే నేను అదే చెప్పాను సార్ వాళ్ళకు, సార్ ముద్దునూరుతో పోటీ పడి చేయమనండి సార్, 580 పైన తెచ్చుకోమనండి సార్ మార్కులు అని చెప్పిందా సార్ శర్మ సార్ నేను పోటీ పెట్టండి సార్ అని. ఏమ్మా మీరు తెస్తారా నెక్స్ట్ ఇయర్ 580 పైన? ఈ 9th రేపు కాబోయే 10th వాళ్ళు తెచ్చుకోరా, చెప్పండి తెచ్చుకుంటాము అని. మీరు తెచ్చుకుంటే నేను కూడా ఇస్తారా మీకు అమౌంట్? చెప్తున్నా ఇప్పుడే అందరి ముందర, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. మీకు మాత్రం నెక్స్ట్ ఇయర్ ఎంత 550 పైన ఎంతమందన్నా రానిరా, కష్టపడండి అంటే అది పెట్టుకోవాలన్నమాట, నేను ఇస్తా. ఓకేనా? బాగా చదువుకోండి, అందరికీ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా స్టాఫ్ అందరికీ ప్రత్యేక వందనాలు సార్. చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా వెళ్ళిపోతున్నాను ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు.